మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం పూర్తి స్థాయిలో తారాస్థాయికి రోడ్డున పడిందనే చెప్పాలి. నిన్న రాత్రి మంచు మోహన్ బాబు తన ఇంటి వద్ద మంచు మనోజ్ అతని భార్య కొంతమంది బౌన్సర్లతో ఇంటిలోకి వెళ్ళడానికి ప్రయత్నించగా అక్కడ మంచు విష్ణు నియమించిన బౌన్సర్లు మంచు మనోజ్ బౌన్సర్లు మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని అయితే తెలుస్తుంది. అనంతరం మంచు మనోజ్ బయటకు వచ్చి మాట్లాడుతుండగా మంచు మోహన్ బాబు కూడా బయటకు రావడం జరిగింది. మంచు మోహన్ బాబు విలేకరులపై దాడి చేయడం, అనంతరం స్వల్ప అస్వస్థకు గురైనట్టు పూర్తి స్థాయిలో అతను మానసికంగా కృంగిపోయినట్టుగా అతను తెలుస్తోంది. అతను గచ్చిబౌలిలోని కాంటినెంట్ హాస్పిటల్లో నిన్న రాత్రి అయితే అడ్మిట్ అవ్వడం జరిగింది. కాంటినెంట్ హాస్పిటల్ డాక్టర్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంచు మోహన్ బాబు నిన్న రాత్రి కాంటినెంట్ హాస్పిటల్కి రావడం జరిగిందని, అనంతరం ఆయన పూర్తిగా ఒళ్ళు అంతా నొప్పులు, ఎడమ వైపు కణత దగ్గర ఇంటర్నల్ ఇంజురీ అయినట్టుగా తెలుస్తోంది. అదే కాక లెఫ్ట్ లెగ్లో నరాలు కూడా వాపు, పొత్తి కడుపులో నొప్పి, ఇవన్నీ కూడా మోహన్ బాబు చాలా గాయాలతో హాస్పిటల్కి చేరారని అయితే డాక్టర్లు అయితే వివరించారు. మోహన్ బాబుకు పూర్తిగా పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. మోహన్ బాబుకు ఇంతకు ముందు ఇంజురీస్ ఉండడం, అదేవిధంగా బీపీ కూడా ఉండడంతో బీపీ కంట్రోల్ చేయడానికి అయితే డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అనంతరం మోహన్ బాబుకు ఈసీజీతో పాటు సిటీ స్కాన్ తీసే విధంగా వైద్యులు అయితే అడుగులు వేస్తున్నారు. మోహన్ బాబు పరిస్థితి స్వల్ప గందరగోళంగా ఉన్న సిటీ స్కాన్ అనంతరం ఆయన ఏ విధంగా ఆరోగ్య పరిస్థితి ఉందని తెలియజేశారు. ఇది కాకుండా మంచు విష్ణు హాస్పిటల్కి చేరుకుని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పాలి. ఇది పూర్తిగా తన కుటుంబ సమస్యని, తన కుటుంబంలో బయట వారు ఎవరు జోక్యం చేసుకోవద్దని, బయట కొంతమంది వ్యక్తులు మంచు మనోజ్ నుంచి నడిపిస్తున్నారని సందేహాలు అయితే ఉన్నాయని, అది రాజకీయమా సినీ రంగ ప్రముఖులు కూడా ఉన్నారని, వారికి ఈరోజు సాయంత్రం 5:30 కల్లా టైం ఇస్తున్నానని, 5:30 వారు మర్యాదపూర్వకంగా ఈ మంచు మనోజ్ విషయంలో కల్పించుకోకుండా ఉంటే మంచిదని, లేకుంటే వారి పేర్లతో సహా మీడియా ముందు బయట పెడతానని అయితే హెచ్చరించారు. ఇది ఇలా ఉంటే ఇది కేవలం మా కుటుంబ సమస్యని, మా కుటుంబ తగాదా అని, కుటుంబంలో ఎంత జరుగుతున్నా ఎంత రోడ్డు మీదకి వచ్చినా సరే మంచు విష్ణు అయితే నోరు మెదపలేదు. ఇది కేవలం మా కుటుంబ సమస్య, మీడియా జోక్యం చేసుకోవద్దు అని అయితే పదే చెప్పడం జరిగింది. ప్రతి మీడియా ప్రతినిధులు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఇది చెప్పను, ఇది మా కుటుంబ సమస్య అనడం జరిగింది. మంచు ఫ్యామిలీలో గత 3 రోజులుగా రోడ్డు మీద రోడ్డు ఎక్కినా సరే, ఫ్యామిలీ గొడవలు కాస్త రోడ్డు ఎక్కినా సరే, ఇది కేవలం మంచు విష్ణు మాలో మేమే తెలుసుకుంటాము, నేను ఇక్కడ ఇదే దేశంలో ఇక్కడ హైదరాబాద్లో ఉండుంటే కనుక విషయం ఎంతవరకు వచ్చేది కాదు, నేను కంట్రోల్ చేసేవాడిని, మోహన్ బాబు గారి తరపున అటువంటి లెటర్లు కానీ వాయిస్ కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో పెట్టనిచ్చేవాడిని కాదు అంటూ పదే సమాధానం ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే మంచు మనోజ్కి వెనకాల రాజకీయ ప్రముఖులు కొంతమంది కావాలని నడిపిస్తున్నారని అయితే మంచు విష్ణు అయితే విమర్శలు చేశారు. వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది కుటుంబ సమస్యని, కుటుంబంలో వాళ్ళని మేము తేల్చుకుంటామంటూ మంచు విష్ణు చెప్పడం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే మంచు మనోజ్ దీనికి భిన్నంగా ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇది కేవలం మా నాన్న చాలా మంచివారని, అతని భుజంపై గన్ పెట్టి ట్రిగర్ పెట్టి ఇది మా అన్న వినయ్ నడిపిస్తున్నారనే సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇది నా భార్యను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని, నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం నాది నేరం అంటూ మంచు మనోజ్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా తన భార్యకు తల్లిదండ్రులు లేరని, తానే అండగా ఉండాలని, తన భార్య పట్ల చాలా అమానుషంగా తన కుటుంబ సభ్యులైతే ప్రవర్తిస్తున్నారని పదే విమర్శించడం జరిగింది. వినయ్ తన అన్నయ్య దీనికి ఈ గొడవలన్నిటికీ ప్రధాన కారణమని మంచు మనోజ్ అయితే బయటపడడం జరిగింది.
ఇదే విషయాన్ని మంచు విష్ణుని కూడా అడగగా నేను ఏమీ చేయలేదని నాకు తెలియదని అంటూ పెదవి విరిచినట్టుగా సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఇది మంచు కుటుంబం పదే పదే రోడ్డుకి వస్తున్న విషయం. అటు రోడ్డుకి ఎక్కి రచ్చ జరుగుతున్నా సరే ఏమీ తెలియనట్టుగా మంచు విష్ణు ప్రవర్తన ఉంటే, మంచు మనోజ్ మాత్రం ప్రతి ఒక్కటి నేను మీడియా ముందు తెలియజేస్తాను, అనంతరం సాయంత్రం కూడా ప్రెస్ మీట్ నిర్వహించి దీన్ని సాక్ష్యాధారాలతో సహా ఇక్కడ ఏం జరిగిందో నేను నిరూపిస్తానంటూ మనోజ్ అయితే చెప్పడం జరిగింది.